నన్ను నమ్మండి, మీ అసలు లాస్ అవ్వరు. బ్యాంక్ ఇంట్రెస్ట్కి డబల్ 3 yearsలో నేను సేవ్ చేసి పెడతాను. రీసేల్ గ్యారంటీ నాది. బయట ఇంకేమన్నా అప్రిషియేషన్ ఉంటే కనుక మీరు వెళ్ళిపోయినా కానీ ఇబ్బంది లేదు. మాక్సిమం ద బెస్ట్ ఇస్తాను సార్, నేను ఒక ఏజెంట్గా ద బెస్ట్ నేను మీకు సర్వీస్ ఇస్తాను అని మనం కనుక కాన్ఫిడెంట్గా చెప్తే కస్టమర్కి, అండ్ ప్రోడక్ట్ కూడా నిజాయితీగా ఉంటే, అంటే మినిమం రేంజ్ మాక్సిమం ఫెసిలిటీస్ కనుక ఉంటే కస్టమర్ ఎక్కడికి పోడు సార్. వన్స్ వెళ్ళిపోయిన కస్టమర్ మాత్రం తన ఇంపాసిబుల్ తిరిగి రాడు. అండ్ మోర్ ఓవర్ తనని ఒక కస్టమర్ సంపాదించడం పెద్ద విషయం కాదు సార్. C2C బిజినెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్ టు కస్టమర్. ఇప్పుడు ఇంతమంది మనం అందరం కూడా మార్కెటింగ్ లో పండిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎంతమంది కస్టమర్ని ఇంకో కస్టమర్ తీసుకొచ్చి ఇతనికి అటాచ్ చేశారు అంటే ఒక 3-4 చేతులు ఎత్తారు. ఎందుకు అంటే మనం ఎథిక్స్ బిల్డ్ చేసుకుంటే, కస్టమర్ సర్వీస్ పర్ఫెక్ట్ గా మనం ఇవ్వగలిగితే ఐఎమ్ షూర్ ఎక్కడికి పోరు సార్ కస్టమర్. అయితే మన దగ్గర ఎందుకు కొనాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన సర్వీస్. ఏ టైంలో సార్ కొంచెం నా ప్లాట్ చూడగలరా, ఎవరో అక్కడ మేబీ రాంగ్ ఇన్ఫర్మేషన్ రావచ్చు, అక్కడ ఎవరో పాకలు వేసుకున్నారు సార్, నేను లోకల్లో లేను, నేను బెంగళూరులో ఉంటా, హైదరాబాద్లో ఉంటా, ఒక్కసారి చూడగలరా? లేదు సార్ రీసేల్ చేసి పెట్టగలరా, రీసేల్ చేసి పెట్టగలరా, నాకు సో నీడ్ ఉంది. రీసేల్ కూడా మనం ఒక కమిట్మెంట్ ఇవ్వాలి సార్. కొనిపించిన నెలకే నీకు 1000 రూపాయలు పెరుగుతాయి, నెక్స్ట్ నెల ఇప్పుడు కొనుక్కోండి ఖచ్చితంగా 1000 రూపాయలు పెరుగుతాయి అని చెప్పి కొనిపిస్తాం. తర్వాత నెక్స్ట్ మంత్ వాడు ఉన్న తర్వాత కొనేద్దాం అని పెట్టండి అంటే ట్రూగా కాదు సార్ ఇది. 6 months లో సార్, ఇది 6 months లో మాక్సిమం డబల్ అవుతుంది సార్. లేదంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లో హాఫ్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది సార్. ఫాల్స్ కమిట్మెంట్స్ ఇస్తే ఎప్పుడు కస్టమర్ కొనడం. పర్ఫెక్ట్ కమిట్మెంట్ ఇస్తే సార్ 3 years లో ఇది మినిమం అప్రిసియేషన్ ఉంటుంది. మీరు 10,000 పెట్టి గజం కొన్నారు, ఇది ఖచ్చితంగా 15,000కి నేను అమ్మి పెడతా, నేను రీసేల్ అష్యూరెన్స్ తీసుకుంటా అంటే కస్టమర్కి ఎరుగుద్ది. 100 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు బయట ఉన్నారు, నేను ఇతని దగ్గర ఎందుకు కొంటున్నా అంటే హీ ఈస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ అని కస్టమర్కి ఎరుగుద్ది, స్ట్రైక్ అవుతుంది తనకి. రియల్ ఎస్టేట్ లో ఆల్మోస్ట్ చాలా మంది కూడా వస్తున్నారు వెళ్తున్నారు, ఇంటికి ఒక ఏజెంట్ ఉంటున్నారు. ఏ బిజినెస్ తీసుకున్నా కానీ మాక్సిమం ఇంటికి ఒకళ్ళు ఉంటారు. అది ఎట్లయిందంటే అందులో ఇదే లైఫ్ అని చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వస్తుంది. ఎందుకంటే ఫేక్ ఏజెంట్స్ రావడం వల్ల, ఫేక్ ప్రాజెక్ట్స్ చూపించడం వల్ల, టైటిల్ క్లియర్ డీడ్ లేకపోవడం వల్ల, ఆ టైటిల్ అసలు ఎట్లుందో ముందు మార్కెటింగ్ చేసే పర్సన్కి తెలకపోవటం వల్ల, కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడటం వల్ల చాలా ఫేక్ స్టోరీస్ నడుస్తున్నాయి బయట. మనం ట్రూ అన్న విషయం మనం ఎలా ప్రూవ్ చేసుకోవాలంటే చిన్న విషయం సార్, ఉన్న విషయాన్ని కట్ అండ్ క్లియర్గా సార్ ఇది ఇంతే సార్, ఇట్లా సోయన్సో వెంచర్లో ఇట్లా సోయన్సో అంటే సార్ నేను చూపాను, నాకు ఆ వెంచర్ వాళ్ళు తెలుసు, హైక్ చేసి రేట్లు అమ్ముతున్నారు, ఈవెన్ దో నేను కస్టమర్కి నేను చూపించట్లేదు. చాలా ఇంపార్టెంట్. నన్ను అడిగారు నా సర్కిల్లో చాలా మంది ఇట్లా సోయన్సో ఖమ్మం దగ్గర, సోయన్సో ఇక్కడ ఈ వెంచర్లో తీసుకుందాం అనుకుంటున్నా, ఏమంటావు అంటే అంత కాస్ట్ ఉంటే పెట్టి తీసుకోండి, లేనప్పుడు ఆల్రెడీ హైక్ అయి ఉన్న ప్రైస్ లో మనం పెట్టడం వల్ల యూజ్ లేదు అంటే అక్కడ ఒక చిన్న రీసెర్చ్ చేయండి, వెళ్ళండి, కనుక్కున్న తర్వాత వర్త్ అనిపిస్తే తీసుకోండి. నాకు తెలిసి అయితే వర్త్ కాదు, నాకు తెలిసి అయితే వర్త్ కాదు. వర్త్లెస్ ప్రోడక్ట్ అయితే నేను సర్వీస్ కానీ ఈవెన్ ఒక మాట కానీ నేను చాలు అని చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే కస్టమర్ మీ దగ్గర తీసుకోపోనియండి, బట్ సజెషన్ కోసం అయితే మీ దగ్గరకు వస్తుంది. అట్లా అని చెప్పి రాంగ్ సజెషన్స్ కూడా అది పుసుక్కున పెరిగింది అనుకోండి, వాడు కొనుక్కుంటుండి మళ్ళీ పెరిగి డబల్ అయింది అనుకోండి 2 years, అబ్బో వాడు ఎడగొట్టిండ్రా, లేకపోతే ఈ 10 లక్షలు 20 లక్షలు అయ్యేది, నా బిడ్డ పెళ్ళికి వచ్చేది, నా కొడుకు చదువుకు వచ్చేది, వాడు ఎడగొట్టిండ్రా అన్న పాయింట్కి వెళ్ళిపోతుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి క్రిస్టల్ క్లియర్గా కస్టమర్ని హ్యాండిల్ చేస్తే ఇట్స్ వెరీ ఈజీ టు డీల్ ఏ కస్టమర్. థ్యాంక్ యూ సార్. అండ్ థర్డ్ పాయింట్, గోపి గారు ఇది కంప్లీట్ చేయలేదు లైన్ వై ఇప్పుడు 2 పాయింట్లు దాని గురించి మాట్లాడదాం. ఫైన్. 112 పేజ్ నెంబర్.
విజన్ వాల్యూ ప్రపోర్షన్ క్రియేషన్ ఎక్సర్సైజ్. లెవెల్ 1 నెసెసిటీ. హౌ ఈస్ యువర్ ప్రోడక్ట్ నెసెసిటీ ఫర్ ద ప్రాస్పెక్ట్. ప్రాస్పెక్ట్ కి నెసెసిటీ ఉందా లేదా, మనం ఒక వెంచర్ లేదా ఎక్కడన్నా ఒక ప్రొడక్ట్ చూపించిన వాడు క్లియర్గా ఉంటాడు, సార్ నాకు మెయిన్ రోడ్ మీద కావాలి, 50 లక్షలు ఉన్నాయి, 20 గజాలు దొరికినా చాలు, కానీ నాకు మెయిన్ రోడ్ మీద కావాలి. అట్లాంటి మనం ఈ ఖమ్మం నుంచి బాంబే దాకా ఎన్ని వెంచర్లు ఉన్నా, ఎన్ని వెంచర్లు చూపించినా వాడు వండు బలవంతంగా తీసుకుపోయి కార్లో ఎక్కించి మొత్తం వెంచర్లు అన్నీ తిప్పినా నో యూస్. వాడి నెసెసిటీ ఏంటి, వాడు క్లియర్గా మనం ఏం చేయాలంటే అవతలి వాడి నెసెసిటీ ఏంటి, ఓపెన్ అయినా అవ్వకపోయినా సార్ మీకు ఎంతలో కావాలి, మీరు ఎంత డౌన్ పేమెంట్ చేయగలరు, ఎంత లోన్కి వెళ్దాం అనుకుంటున్నారు, అసలు మీకు అంటే ఒక వెంచర్లో కావాలా, ఓపెన్ ప్లాట్ కావాలా, లేకపోతే ఇంకా అసలు మీ నెసెసిటీ ఏంటి అనేది క్లియర్గా మనం తెలుసుకోగలిగితే ఒక లీడ్ ఆర్ ఒక సేల్ కంప్లీట్ చేయడం అనేది అయితే చాలా చిన్న విషయం. కానీ ఐ ప్రామిస్ యూ కస్టమర్ నెసెసిటీ తెలుసుకోకుండా మనం ట్రిప్స్ పెడితే కంపెనీ డబ్బులు వేస్ట్ చేయడం తప్పితే ఇంకొక యూజ్ అనేది ఉండదు. అండ్ మన టైం వేస్ట్ అవుతుంది, మన మనీ అండ్ ఎఫర్ట్స్ మొత్తం కూడా రాంగ్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతాయి. దానివల్ల మనకు డేస్ గడుస్తుంటాయి కానీ సేల్స్ కాదు. చాలామంది కంప్లీట్గా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళే ఉంటారు, అంటే వేరేది ఇంకోటి సెకండ్ థింగ్ లేకుండా మల్టిపుల్ బిజినెస్ కానీ మల్టిపుల్ ఇన్కమ్ కానీ లేకుండా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అలా కస్టమర్ నెసెసిటీ తెలియనప్పుడు 3 monthsకి ఒక సేల్, 4 monthsకి ఒక సేల్, 5 monthsకి ఒక సేల్ అవటం వల్ల చాలా ట్రబుల్ ఫేస్ చేస్తాయి. వన్స్ కస్టమర్ దగ్గర మీరు నెసెసిటీ తెలుసుకోగలిగితే తనకు ఏదో అవసరం అదే చూపించండి, కొద్దిగా కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. సార్ మీరు అనుకుంటున్న దానికంటే ఇది బెస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ బెస్ట్ ఒకసారి మీ ఆప్షన్ నాకు చెప్పండి. లేదు సార్ నాకు రోడ్డు మీదే కావాలి, నా దగ్గర 10 లక్షలే ఉన్నాయి అంటే వీలైతే అందులో చూపించండి, లేదా సారీ సార్ అని చెప్పండి క్లియర్గా. దానివల్ల మీరు చాలా జెన్యూన్ అని తెలుస్తుంది. లేదంటే మీ టైం వేస్ట్ అవుతుంది, కస్టమర్ టైం వేస్ట్ అవుతుంది. సెకండ్ పాయింట్ చదవగలరు ఎవరన్నా? Comfort, convenience. How does your product create a convenience for the prospect? Comfort, convenience. ఇందాక మనం ఫస్ట్ అనుకున్న వాటిలో అన్నీ వచ్చినాయి. ఆటో కన్వీనియన్స్ ఉందా, ట్రావెల్ ఉందా. కంఫర్ట్ అంటే ప్రైస్. ఇంకొక థింగ్ ఏంటంటే కంఫర్ట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ప్రైస్ కంఫర్ట్ ఉందా లేదా, సార్ బాగుంది సార్ కాకపోతే నా రేంజ్ అది కాదు, ఫైన్. ఆయన రేంజ్ ఏంది, ఆయన కంఫర్ట్ ఏంది, నా దగ్గర సార్ 20 lakhs బడ్జెట్, ఆయన ఉన్న ప్రైస్ కంఫర్ట్ లోనే మనం ప్రొడక్ట్ చూపిస్తే బెటర్. లేకుండా వేరే కాస్ట్లీ ప్రొడక్ట్స్ లేకపోతే తన కంఫర్ట్ కంటే లో బడ్జెట్ ప్రొడక్ట్స్ చూపిస్తే ఇక్కడ ఏమవుతుందంటే మిస్లీడ్ అవుతుంది. Am I boring? Sorry. No. Okay. Fine. అండ్ కంఫర్ట్ విషయానికి వస్తే అయిపోయింది. బెటర్ మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే ఎక్కడో ఊరు ఉన్న వెంచర్, ఊరికి 10 కిలోమీటర్ల మధ్యలో ఎవరో రోడ్డు మీద వెంచర్ వేస్తే ఆ వెంచర్ అక్కడ ఊరు పాకడానికి కూడా నాకు తెలిసి 10-15 ఏళ్ళు పడుతుంది, అది పట్టుకొని తిరుగుతాం రోజర్లో. కస్టమర్లు కూడా ఉంటారు. ఒక 2 years తర్వాత వాళ్ళు మాట్లాడుకునే మాటలకి మన ఇమేజ్ అనేది ఖచ్చితంగా కంప్లీట్గా సర్కిల్ మొత్తంలో డౌన్ అయిపోతుంది. ఆ తర్వాత సేల్స్ కావు. కస్టమర్ దగ్గర మన ఇమేజ్ అండ్ మనం బ్రాండ్ లెక్క గినక కనిపించలేస్తే సేల్స్ డజంట్ మ్యాటర్. అండ్ కంఫర్ట్, మీరు నిజంగా మీ జేబులో ఒక 10 lakhs 20 lakhs ఉంటే మీరు కంఫర్ట్ ఫీల్ అవుతాయి ఆ ప్రోడక్ట్ కొనడానికి, అలాంటి ప్రోడక్ట్నే మార్కెట్ చేయండి. ఎన్ని ఉన్నాయి అనేది విషయం కాదు, కానీ మనం కంఫర్టబుల్గా హ్యాపీగా చేసేది అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, అండ్ మోర్ ఓవర్ కొనుక్కున్న తర్వాత కూడా సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవన్నీ కూడా వస్తాయి. థర్డ్ పాయింట్, హౌ డస్ ఏ కస్టమర్ ఫీల్స్ వెన్ హీ యూజెస్ యువర్ ప్రొడక్ట్. ఇది చాలా ఇంపాక్ట్. కొనుక్కుంటాడు, ఆ ప్రోడక్ట్ వాడినప్పుడు
అది ఉపయోగపడినప్పుడు వాళ్ళకి నిజంగా వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఎమోషన్ మీద బాగా బేస్ అయి ఉంటుంది. ఈ ఎమోషన్ అనే ప్రోడక్ట్, ఎమోషన్ అనేది ఎట్లుంటుంది అంటే, నా ఎమోషన్ చెప్తున్నాను నేను. బేసిక్గా మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా ఒక ఇల్లు అనేది కామన్గా ఒక డ్రీమ్. ఎంతమందికి ఇక్కడ ఓన్ హౌసెస్ ఉన్నాయి? కెన్ యూ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్? నైస్, వండర్ఫుల్. అందరూ కూడా డ్రీమ్ అన్నట్టు కట్టుకున్నారా, ఏదో కొనుక్కొని పక్కన పెట్టుకున్నారా? డ్రీమ్ అన్నట్టు కట్టుకున్నారా, లేదా ఏదో కొనుక్కొని పక్కన పెట్టుకున్నారా? జస్ట్ కొన్నారు యూస్ కి. డ్రీమ్ హౌస్ అయితే కాదు సార్. ఐ డూ హ్యావ్ ఏ హౌస్ శ్రీరామ్ హిల్స్ లో, గేటెడ్ కమ్యూనిటీలో, ఫస్ట్ లైన్ లో, 3 స్టేర్ బిల్డింగ్ కాస్టింగ్ 1.5 crore. Even it's not my dream house. At the age of 24, I own a own house. Seriously, it's not my dream house. కానీ చాలా మందికి ఒక ఇల్లు ఉండటం కూడా ఒక డ్రీమ్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ దట్ ఫ్యాక్టర్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ కన్స్ట్రక్షన్. మార్జిన్స్ తక్కువ ఉన్నా పర్లేదు, ప్రాఫిట్ సరిగ్గా రాకపోయినా పర్లేదు, మినిమం ప్రాఫిట్ తోటి మాక్సిమం స్ట్రెంగ్త్, మాక్సిమం ప్రొడక్టివిటీ, మాక్సిమం క్వాలిటీ ప్రొవైడ్ చేయాలనేది మా ఎమోషన్. ఎందుకు ఎమోషన్ అంటే, ఇల్లు అనేది ప్రతి ఒక్కడికి కల సార్. ఇప్పుడు మనం ఒక 1 కోటి రూపాయల ఇల్లు, ఒక 50 లక్షల ఇల్లు మార్కెట్ చేసినాం, ఒక కస్టమర్ కొనిపించినాం, నెల రోజుల్లో లీకులు కనబడతాయి, అక్కడక్కడే చెమ్మబట్టేస్తుంది. ఎట్లా ఫీల్ అవుతారు సార్ తను? నీ అమ్మ 50 లక్షలు పోసినాం బొందకి, డోర్ కట్టి కొడితే డోర్ వైపు పెట్టేట్టుంది, అప్పుడే క్రాక్లు వచ్చినాయి. ఎంతో మందిని చూసిన నేనైతే, ఒక 2 years నేను రియల్ ఎస్టేట్ లో ఉండబట్టి, బట్ చాలా మందిని చూసిన, అరే అసలు ఎందుకు కొన్నాం రాబాయ్ అని కొనుక్కున్న తర్వాత ఏడ్చిన కస్టమర్స్ కూడా ఉన్నారు. వదిలి వెళ్ళలేక, ఉండి చావలేక చస్తూ ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ కస్టమర్ కనుక నిజంగా ఎమోషనల్లీ, అరే వా ఏం కట్టిండ్రా హౌస్, నేను పెట్టిన బడ్జెట్లో బెస్ట్ ఇచ్చిండు, ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు ఇక్కడ 1% కూడా ఎక్కడ లీకేజ్ లేదు, 1% కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు, 1% కూడా ఎక్కడ లొకేషన్ ప్రాబ్లం లేదు అన్ని ఎప్పుడైనా కస్టమర్ అనుకుంటే, లేదా తను సాటిస్ఫైగా ఫీల్ అవుతే, అసలు ఇక బిజినెస్ నథింగ్ సార్. అసలు వాడి ఎమోషన్ మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తాయంటే, అది ఎక్స్ట్రీమ్. ఒక వ్యక్తి, నాకు ఈ ప్రొడక్ట్ అమ్మిన వ్యక్తి ఎప్పుడు బాగుండాలి అని కోరుకోగలిగితే, అట్లా ఒక 100 మంది కోరుకుంటే, మీరు నాకు తెలిసి కరోత్పత్తి లిస్ట్ లో టాప్ లిస్ట్ లో ఉంటారు సార్. నేనైనా మీరైనా ఎవరైనా అందరూ ఎమోషనల్ గా. ఇప్పుడు టాటా ఉంది, టాటాకి డబ్బుతో సంబంధం లేదు. ఎమోషనల్లీ టాటా అంటే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతా. అదే ఆశీర్వాద్ ఉప్పు 16 రూపాయలు ఉన్నా, టాటా సాల్ట్ 25 రూపాయలు ఉన్నా, నేను టాటా ఉప్పుకే పోతా. ఏదైనా ఉంటే నేను టాటా ప్రోడక్టే పోతా. బికాస్ ఎమోషనల్లీ వీఆర్ కనెక్టెడ్ టు టాటా. ఎందుకు? జెన్యూన్ కాబట్టి. వన్స్ మనం జెన్యూన్ గా ఉండి వాళ్ళకి కస్టమర్కి అర్థమైతే, ఆ బ్లెస్సింగ్స్ కానీ, ఆ ఫ్రీక్వెన్సీ కానీ, ఆ హ్యాపీనెస్ కానీ, ఆ తర్వాత మీ స్టేటస్ కానీ, మీకు వచ్చే ఇన్కమ్ కానీ, మీకు వచ్చే సేల్స్ కానీ, మీ స్టేటస్ కానీ, మీ అసలు మీరు వే ఆఫ్ లైఫ్ కానీ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. వద్దన్నా, నాకు ఒక సార్ తెలుసు, కట్టకం గిరి గారు అని నాకు తెలుసు. 5 members, 5 elements మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఖమ్మంలో ఫస్ట్ అపార్ట్మెంట్ 1,25 లక్షలకు అమ్మిన అపార్ట్మెంట్ అది. ఆయన చాలా క్లోజ్. అయ్యప్ప స్వామి టెంపుల్లో నేను వన్ ఆఫ్ ద మెంబర్ని. ఆయన కంప్లీట్ గా ట్రస్టీలో ఆయన మెయిన్ రోల్. లొకేషన్ 5 elements హార్వెస్ట్ స్కూల్ దగ్గర ఉంటుంది, ఆపోజిట్ లో ఉంటుంది. హార్వెస్ట్ స్కూల్ కి ఆపోజిట్ లో కొంచెం ముందరికి వెళ్తే రైట్ సైడ్ లో ఉంటుంది. ఖమ్మంలో అలాంటి అపార్ట్మెంట్స్ అంతకు ముందు ఎవరు అట్లా, అంత హైదరాబాద్ స్టైల్. లోపటే జిమ్ ఉంటుంది, ఇండోర్ స్టేడియం ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ థియేటర్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది. వాకింగ్ ఏరియా అయితే ఎక్కడ ఉన్నామా లేకపోతే ఇంకెక్కడ ఉన్నామా అన్నట్లు ఉంటుంది. బెంగళూరులో మొత్తం గ్రీన్ మ్యాట్స్ తోటి, డయాస్ తోటి, లైట్స్ కూడా చాలా డిఫరెంట్ మాడ్యూల్లో ఉంటాయి. హైదరాబాద్ లో ఉన్న పెద్ద పెద్ద కమ్యూనిటీస్ లో ఎలా అయితే గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉంటాయో, సేమ్ అదే లెవెల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అలా పెట్టగానే 5 elements స్టార్ట్ అయిన
నాకు తెలిసి కట్టడం ఒక హాఫ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ కూడా అవ్వలే, అందులో కంప్లీట్ గా ప్లాట్స్ అనే అయిపోయింది. కంప్లీట్ కూడా అవ్వాల. 3 ఫ్లోర్స్, ఒక్కొక్కరికి 3 పార్కింగ్లు ఉన్నాయి, అక్కడ 2 సెల్లార్లు ఉన్నాయి. హాఫ్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అవ్వాల. మన దగ్గర అపార్ట్మెంట్స్ ఎట్లుంటాయంటే కట్టిన తర్వాత మార్కెటింగ్ చేస్తే 2-3 సంవత్సరాలైనా పో. బికాస్ కస్టమర్ ఒక్కసారి ఎమోషనల్ గా కనెక్ట్ అయితే మీకు దే నెవర్ బాదర్ అబౌట్ ప్రైస్. అరే కటకం గిరి గారు ₹1 కోటి పెట్టి అపార్ట్మెంట్ పెట్టారంటే ఖచ్చితంగా అది ₹1.5 కోటి వర్త్ అవుతుంది. అట్లీస్ట్ మన ₹1 కోటి అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. ఎక్కడ ఒక డ్రాప్, ఒక 1% కూడా ఎక్కడ డిస్సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నమాట జనాలు. హాఫ్ ఆఫ్ ద అపార్ట్మెంట్స్ కంప్లీట్ సోల్డ్ అవుట్. మళ్ళీ మార్కెటింగ్ కోసం ఇబ్బంది పడే పరిస్థితి కూడా లేదు. వన్స్ స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరికి హడ్డిల్స్ ఉంటాయి. వాళ్ళు కూడా చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళే, ఒక 5 ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేసిన బిజినెస్. ఇప్పుడు మైబీ A to Z కూడా అదే స్టెప్ లో ఉండొచ్చు. బట్ ఖచ్చితంగా మేము కూడా విత్ ఇన్ 2 years లో అదే రేంజ్కి వెళ్ళిపో. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అంత ఎమోషనల్ గా మనం హ్యాపీగా ఉంటూ, హ్యాపీగా బిజినెస్ చేస్తూ, హ్యాపీ ప్లాట్ఫామ్ లో ఒక బ్రాండ్ లెవెల్ గా మనం ఎదుగుతూ, ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ, మనం ఒక బ్రాండ్ స్టేటస్ గా మనం ఉండాలా వద్దా అనేది మన చాయిస్. ఇట్స్ అప్ టు యూ. నెక్స్ట్ థింగ్ సార్, ఎవరైనా 4th పాయింట్ చదవగలరా? కొద్దిగా డ్రౌజీగా అనిపిస్తారు, అందుకని మిమ్మల్ని చదవమంటున్నా. ప్లీజ్ కొంచెం గట్టిగా. Prestige. Why should a customer feel proud of using your product? ప్రెస్టేజ్ అంటే ఎట్లా ఉంటుంది అంటే సార్, ప్రెస్టేజ్ కోసమే ఉంటుంది. చాలా బ్రాండ్స్ ప్రెస్టేజ్ అంటే ₹5 రెనాల్డ్స్ పెన్ కి అమితాబ్ బచ్చన్ తీసుకొచ్చి బ్రాండ్ అంబాసిడర్ గా పెడతారు. ఇస్ ఇట్ రిక్వైర్డ్ సార్? ₹5 రెనాల్డ్స్ పెన్ కి అమితాబ్ బచ్చన్ స్టేటస్ ఎట్లాంటిది? నా చిన్నప్పుడు ఆయన రెనాల్డ్స్ కి యాడ్ ఇస్తూ ఉండేవాడు. ఎన్ని కోట్లు మా ఇది ఆ యాడ్ కూడా. ప్రెస్టేజ్. ఇప్పుడు జైబేరి ఉంది, ఎంత ప్రెస్టేజియస్ గా ఫీల్ అవుతారు. స్క్వేర్ ఫీట్ 25,000 అరౌండ్ థింగ్స్. నాకు తెలిసిన కొన్నే, ఇక మిగతా అయితే ఇంకెంత ఉంటుంది. 20,000 25,000 స్క్వేర్ ఫీట్. ప్రెస్టేజ్. అసలు ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఎలా ఉండాలంటే, అరే వీళ్ళ దాంట్లో మనం ఒక ప్రాపర్టీ కలిగి ఉంటాం, ఒక ప్రెస్టేజ్. నేను ఒక 15 years బ్యాక్ వాటర్ మోటార్స్ అలారమ్స్ తయారు చేస్తూ ఉండేవాడిని. ఒక మా గురువు గారు ఉన్నప్పుడు ఆయన ఒక చిన్న, నేను 10th ఇంటర్ అనుకుంటా, కొద్ది సర్వైవింగ్ ఇబ్బంది అయితే, అరే బాబు ఇది అమ్ముకోరా నీకు డబ్బులు వస్తాయని చెప్తే ఓ అని చెప్పేసి మార్కెటింగ్ చేస్తూ ఉండేవాడిని. అట్లాంటి టైంలో 12 years బ్యాక్ ఖమ్మంలో ఇల్లు కూడా సరిగ్గా పెద్దగా అంటే పాష్గా అంత లగ్జరియస్గా ఎక్కడ ఉండేది కాదు. శ్రీరామ్ మిల్స్ అనే ఒక సొసైటీకి పోయి, అప్పటిదాకా ఇప్పుడు పోతే అన్ని డూప్లెక్స్లు 200, 300, 400, 500 అన్ని విల్లాస్. అంటే 200 అయితే విల్లా కాదు నా దృష్టిలో, 400 నుంచి విల్లా అవుతుంది. అన్ని డూప్లెక్స్. నాకు ఆ రోజు అనిపించింది, అబ్బా ఇందులో కొనుక్కోవాలి బాబు ఇల్లు. సీరియస్లీ ఖమ్మంలో అట్లీస్ట్ ఉన్న వాటిలలో ఇది బెస్ట్ ఉంది, నాకు ఇక్కడ ఒక హౌస్ కావాలని చెప్పాను. at the age of 15, I think so, 15 or 16, at the age of 24 ఆ హౌస్ లో నేను గృహప్రవేశం చేసిన. అది బెస్ట్ అని నేను చెప్పట్లేదు, కాకపోతే నాకున్న సిచ్యువేషన్స్ కానీ, ఖమ్మంకున్న సర్కమ్స్టాన్సెస్ కానీ, అండ్ మోర్ ఓవర్ నాకున్న టైం, ఐ కెనాట్ కన్స్ట్రక్ట్ మై సెల్ఫ్ ఫర్ ఎ హౌస్. ఒక 2 years ఉండి దగ్గర ఉండి పిన్ టు పిన్ నేను మోడిఫై చేయించుకునేంత టైం లేక ఉన్న బెస్ట్ లో ఏదని చూస్తే నాకు స్టేటస్ సింపుల్ శ్రీరామ్ మిల్స్ గా అనిపించింది. కొన్న తర్వాత ఏమైందంటే అట్టిపల్ల పంటోడి దగ్గర ఆగిన, సార్ ఎక్కడ ఉంటారు సార్ అంటే శ్రీరామ్ మిల్స్ అంటే 70 చెప్తున్నాడు, ₹50 వెళ్తారు, ₹50 డజన్. నేను చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యేటోని. అరే వావ్ ఫెంటాస్టిక్, అరే వీళ్ళకి ఒక ఐడియా ఉంది, రైట్ లివింగ్ ఎట్ రైట్ ప్లేస్ అనుకున్నా చాలా సార్లు. కొన్ని సార్లు అయితే నిజంగా నేను బార్గెన్ ఆడాల్సిన సిచ్యువేషన్ లో నా అడ్రస్ చెప్పాను, ముస్తఫా నగర్ అని చెప్తాను. నేను కూడా అరౌండ్ మొన్న ఎలక్షన్స్ డబ్బు పంచుతుంటే లాస్ట్ 3 కలెక్టర్స్ గౌతమ్ గారు ఇప్పుడు ఉన్నారు, అనురాగ్ జయంతి గారు కానివ్వండి, చాలా మంది
ప్రెస్టేజెస్లో టాప్ లెవెల్లో ఉన్న స్టేటస్ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. మొన్న ఎలక్షన్స్ జరిగేటప్పుడు కూడా డబ్బులన్నీ కూడా శ్రీరామ్ మిల్స్ నుంచే వస్తున్నాయంట. ఒకటే గొడవ, కలెక్టర్ గారిని పిలిచి మీడియా దగ్గర ఫుల్ గొడవ. నాకు తెలియదు యాక్చువల్లీ, అందరూ నాకు ఫోన్ చేసి ఏరా మీ కమ్యూనిటీలో గొడవ ఏంటంటే అంటే నాకు తెలియదురా అని చెప్పి నెక్స్ట్ డే నేను ఉంటాడు సెక్యూరిటీని అడిగితే అవును సార్ ఇక్కడ చాలా పెద్ద గొడవ ఏంటంటే నేనే సర్ప్రైజ్ అయ్యాను. ఓహో ఓకే ఫైన్. అలాంటి ఒక కమ్యూనిటీ అంటే రిచ్ పీపుల్ కూడా ఇందులో ఒక ఎఫెక్ట్ ఉండటం, ప్రెస్టేజియస్ గా ఫీల్ అయ్యే ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయాలంటే మేబీ ఇట్ టేక్స్ ద టైం, బట్ నాట్ ఎన్ ఇంపాసిబుల్. షూర్ సార్ గోపి గారు నేను చెప్తున్నా, విత్ ఇన్ 6 years ఇక్కడ నుంచి 6 years లో వీఆర్ గోయింగ్ టు డూ ద ప్రాజెక్ట్ లైక్ దట్ సార్. అలాంటి ఒక ప్రాజెక్ట్ మన A to Z డీల్ చేస్తే ఎట్లుంటది? అరే బ్రాండ్ రా బై మీ అమ్మ, అందులో ఒక్క ప్రొడక్ట్ ఉంటే చాలు మనకి అనుకునే విధంగా మనం చేద్దాం సార్. అలా ఎవరికైతే థాట్స్ ఉంటాయో, ఎవరైతే అంబిషియస్ ఉంటారో, నో డౌట్ పోయేదేం లేదు సార్, ఒక ఆలోచన అంతే. అది కూడా ఫ్రీగానే వస్తుంది. వీఆర్ నాట్ పేయింగ్ ట్యాక్స్ ఆర్ వీఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్. ఒక్కసారి అది మైండ్లో దూరితే విత్ ఇన్ నో టైం ఒక 10 years పట్టవచ్చు మైబీ, అంటే ఆ పొజిషన్కి వెళ్ళడానికి. స్టార్ట్ చేసినాగానే కాదు కదా, ఒక 6 years 5 years లో స్టార్ట్ చేసిన వెంబడే కాదు కదా, ఇట్ టేక్స్ 2 to 3 years టైం కంప్లీట్ అవ్వాలి అంటే. ఒక 10 years లో ఖచ్చితంగా అలాంటి ఒక పొజిషన్లో ఉంటుంది. అది ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం అంటే. ఇందాక పాయింట్, థర్డ్ పాయింట్, ఎమోషనల్గా కస్టమర్ కనెక్ట్ అవ్వాలన్నా, మనం కనెక్ట్ అవ్వాలన్నా మ్యాటర్ ఆఫ్ థాట్. అలాంటి ఉన్నతమైన ఆలోచనలు ఉంటే, మనం కనెక్ట్ అయి ఉంటే కస్టమర్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు. ఆ ఎమోషన్స్తో కనుక బిజినెస్ జరిగితే, ఆ ఎమోషన్స్తో కలిగి కనుక మనం హై స్టాండర్డ్స్తో, ఆ ఎమోషన్స్ ప్లస్ స్టాండర్డ్స్ కనుక బిజినెస్ జరిగితే అది ప్రెస్టేజ్. 5th పాయింట్, మాస్టర్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. హౌ కెన్ ద కస్టమర్ అచీవ్ ద కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ బై యూజింగ్ యువర్ ప్రొడక్ట్? సింపుల్ సార్, మనం ఒక ప్రోడక్ట్ అమ్మినాం. ఇన్ఫాక్ట్ నేను కొన్నదే 90 lakhs అరౌండ్కి, ఒక 2018 థింగ్స్. ఇప్పుడు 2 కోట్లు ఉంది, సరిపోదా? ఎసెట్ పెరిగిందా లేదా? మా లైన్లో మొన్న కూడా అమ్ముకుంటు 1,80,00,000, సరిపోతుంది. హ్యాపీ. అట్లీస్ట్ నాకు ఏదైనా వచ్చింది పీకల మీద, అంటే అది అమ్మాల్సిన అవసరం లేదు. బొచ్చెడు ఉన్నాయి ఇట్లా, అన్నీ కూడా సెల్ఫ్గా సంపాదించుకున్నాయి. సో మన ప్రోడక్ట్ కనుక అట్లా డెవలప్ అయితే ఇక అంతకు మించిన సాటిస్ఫాక్షన్ ఏముంటుంది కస్టమర్కి? ఉన్నాడు మనం ఒక ప్రోడక్ట్ అమ్మినాం, తీసుకున్నాడు. ఒక 3 to 5 years మనం కూడా చెప్తాం సార్, వీఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ రీసేల్. మేము ఎట్టి పరిస్థితులు అమ్మి పెడతాం మీకు, ఇది మా కమిట్మెంట్ అని చెప్పి. మాక్సిమం ఏదైనా పెరగాలంటే 4 to 5 years పడుతుంది రియల్ ఎస్టేట్లో, మీ అందరికి తెలిసిన విషయం. 5 years తర్వాత మీ ప్రోడక్ట్ అవ్వలేదు, ఫుల్ సాటిస్ఫైడ్ కస్టమర్, నెక్స్ట్ టైం మన దగ్గరికి వస్తాం. అంతకు మించిన ఇంప్రూవ్మెంట్ ఏముంటుంది తనకి? Shall we go for tea break, sir? నాకే కాదా? Last point. Working with the best, most reputed, most premium use for the superlative brand company. Explore, do something you have never done, you sharing, connect. ఇందులో అన్నీ కూడా మనం ముందు మాట్లాడుతున్నాయి. నాకు ఈ పాయింట్ అయితే ఏం కొత్తగా అనిపించలే. So I'm not discussing about it. Fine. Shall we go for slides then? Yes, please. నాకు ఒక చిన్న మనకి మార్కెటింగ్ అంటే సార్, నాకు ఈ స్లైడ్స్ వేసిన దాకా నేను అబ్జర్వ్ చేసింది నా లైఫ్లో మీకు చెప్తాను. నా చిన్నప్పుడు ఇంట్లో అంట్లు తోమాలంటే ఏదైనా హోటల్కి వెళ్ళి బూడిద తీసుకొస్తుంటా నేను, మా అన్నయ్య. దాన్ని మా అమ్మ కొబ్బరి పీసెస్ తోమింది. మార్కెటింగ్ వాళ్ళు ఎట్లా ప్రోడక్ట్ తయారు చేసారంటే మైండ్లో, ఇవాళ అంట్లు తోమాలంటే ఐరన్ స్క్రబ్బులు కావాలి. మా ఆవిడైతే మరీ దాన్ని 90 rupees ఆ స్క్రబ్. అది గిన్నెల మీద స్క్రాచెస్ పడవంట, కొత్తగా వచ్చిందంట. అది పడతాయో పడవ తర్వాత సంగతి.
వాడు చేసిన మార్కెటింగ్కి గిన్నెల మీద స్క్రాచెస్ పడవంట, అదే కావాలి అదే వాడాలి, నెలకో 4-5 అన్నెసెసరీ థింగ్స్ మనం కొంటున్నాం. కానీ అంత బలంగా ప్లేస్ చేసినోడు గొప్ప మైండ్లో. మనకు అవసరం లేకపోయినా తీసుకొచ్చి మైండ్లో ప్లేస్ చేసినోడు గొప్ప. ఒకప్పుడు అందరు బొగ్గు పెట్టి పళ్ళు తోముకునేటోళ్ళు, బొగ్గు పెట్టి ఎందుకు తోముకుంటారు, కోల్గేట్ వాళ్ళు వచ్చి పేస్ట్ పెట్టి తోముకోవాలి కదా అని చెప్పేసి అంటారు. సీరియస్లీ ఇవాళ అదే కోల్గేట్ వాడు వచ్చి చార్కోల్ ఉందా, ఉప్పు ఉందా, సబ్బులు ఉన్నాయా, పందారు ఉందా, బెల్లం ఉందా, చింతపండు ఉందా అని అడుగుతుండే పేస్ట్. అందులో బొగ్గు ఉందా? మార్కెటింగ్ కంప్లీట్లీ. అసలు ప్రతి ప్రోడక్ట్ ఒక నీడ్ క్రియేట్ చేస్తారు మనకి. నిజంగా మనకు ఆ నీడ్ ఉండదు, అంతకు ముందు అవసరం ఉండదు. కానీ ఆ నీడ్ మనకి క్రియేట్ చేయటం వల్ల నిజంగా మనకి నీడ్ ఉంది అనుకొని అది వాడతాం మ్యాక్సిమం. అలానే మన ప్రొడక్ట్స్ అన్ని కూడా హోల్డ్ చేసుకుంటాం. నీడ్ ఉన్నా లేకపోయినా బయట నుంచి ఒక నీడ్ క్రియేట్ చేయగలిగితే హీ విల్ బికమ్ ఏ పర్ఫెక్ట్ సేల్స్ మ్యాన్. ఎథిక్స్తో అని చెప్పను, కానీ సేల్స్ మ్యాన్, పర్ఫెక్ట్ సేల్స్ మ్యాన్ అంటే మాత్రం ఒక నీడ్ క్రియేట్ చేయగలిగారు. ఎగ్జాంపుల్, మొన్న కోవిడ్ వచ్చింది, అంతకుముందు చాలా మంది దగ్గర కార్లు లేవు. కోవిడ్ వచ్చి అందరికి నేర్పించింది, అందరికి కార్లు కొనిపించిపోయింది. ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, రైట్? ఏది ఇదా ఒకటి చాలు, ఒకదాంతో మేనేజ్ చేయండి. మరి డల్ అయింది. ఓకే, మీ వీడియో మనం నెక్స్ట్ స్లైడ్స్ లోకి వెళ్ళే ముందు మనం ఒక 5 minutes, ఒక 2 to 5 minutes, 5 minutes లో మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చుని బ్రేక్ వెళ్ళదు. ఒక 5 minutes బ్రేక్ తీసుకున్నాం. ఫాస్ట్గా దయచేసి ఫోన్లు పట్టుకుని హాఫ్ అన్ అవర్ పావుగంట. మన దగ్గర అంత టైం లేదు. టైం లాగ్ చేస్తే కనుక టైం తినేస్తుంది. తర్వాత మీకున్న స్లైడ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కమ్ ఫాస్ట్, కమ్ బ్యాక్. ఇప్పటిదాకా మాట్లాడుకుంది చాలా కొద్ది విషయం, ఇంకా ఇంపార్టెంట్ మ్యాటర్లోకి వెళ్తుంది.
మా ఆహ్వానాన్ని అందుకొని ఇచ్చేసినటువంటి మా మిత్రులకి స్వాగతం తెలియజేసుకుంటూ చాలా చక్కని విశేషన్స్ని మనం విన్నాము. సో మధ్యలో గ్యాప్లో ఒక పాటతో మీ అందరూ అందించడానికి ప్రయత్నిస్తాను. బ్యూటిఫుల్ మెలోడీ గీతం మీకోసం. థ్యాంక్ యూ. కోకిల కోకిలకు అన్నది దేవతని మరి మమతలకు వెల తలుపు తెరిచి ఉంటా